జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలన ముగిసింది. అందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. మణిపూర్కి కాబోయే ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకుంది. కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం భావించి రాష్ట్రపతి పాలన ముగింపు నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మణిపూర్లో ఏడాది పాటు కొనసాగిన రాజకీయ అస్థిరతకు ఎటకెలకు కేంద్ర హోంశాఖ చెక్ పెట్టింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక అక్కడ ఏడాది పాటుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రపతి పాలనని తొలగిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. త్వరలోనే రాజ్యాంగబద్ధ ప్రక్రియని మొదలు పెడతామని అందులో స్పష్టం చేసింది. అంటే దట్ మీన్స్ త్వరలోనే ముఖ్యమంత్రి, అంటే అక్కడ ప్రభుత్వం కొలువుదీరనుంది, ప్రభుత్వం పరిపాలన కొనసాగబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఎవరైతే ఎంనం ఖేమ్చంద్ అనే వ్యక్తిని కాబోయే ముఖ్యమంత్రిగా, మణిపూర్కి కాబోయే ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వన్స్ డిక్లేర్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు తెలిసిందే మణిపూర్లో అల్లర్లు ఎటువంటి చర్చకు దారిస్తాయి, దేశవ్యాప్తంగా ఎటువంటి సంచలనం రేపాయి కూడా మనకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి మొయితీ కూకీ అలా తెగ మధ్య జరిగినటువంటి ఘర్షణలో దాదాపు 250 మంది చనిపోయారు, 60,000 మంది పైగా నిరాశ్రులయ్యారు. సో చాలామంది అంటే వాళ్ళకి కనీసం నిలువ నీళ్ళు లేకుండా పోయిన విషయం తెలిసిందే. సో దాదాపు 2023 మేలో మొదలైనటువంటి ఆ అల్లర్లు, ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 19 నెలల పాటు కొనసాగాయి. ఈ క్రమంలోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరన్ సింగ్ ఎవరైతే ఉన్నారో 2025 ఫిబ్రవరి 13న రాజీనామా చేశారు. సో అప్పటి నుంచి రాష్ట్రపతి పరిపాలన అక్కడ కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఏడాది పాటు తర్వాత దాన్ని తొలగిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే ఎంనం ఖేమ్చంద్ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు కేంద్ర అధిష్టానం ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్కడ ప్రకటించిందో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొయితీలకి కుక్కీలకి మధ్య ఉన్నటువంటి ఘర్షణలు ఎందుకు చెలరేగాయి ఏంటో కూడా మనకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, అంటే మైదాన ప్రాంతంలో ఉండే మొయితీలకి ఎస్టీ హోదా కల్పిస్తూ, అంటే షెడ్యూల్ ట్రైబ్ హోదాని కల్పించడంపై కుక్కీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపారు. అంటే ఆ నిర్ణయం తమకున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం తమని కుకీలు ఎవరైతే ఉన్నారో వారిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ వారిని బయటికి వెళ్ళించి, అంటే ఆ ప్రాంతంలో ఖాళీ చేయించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా వారికి అంటే సామాజిక రాజకీయ అంశాలు అక్కడ చాలా పెద్ద ఎత్తున కీ రోల్ పోషించాయి. అంటే మొయితీలు మైదాన ప్రాంతంలో ఉన్నారు, అంటే విశాలమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నారు. కుకీలు మాత్రం కొండ ప్రాంతాల్లో చాలా అంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటిది వారికి కాకుండా వీరికి ఎవరైతే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మొయితీలకి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ, ఎస్టీ హోదాను కల్పిస్తూ చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున వైషమ్యాలు రేగాయి. చాలామంది, అంటే ఈ రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో 260 మందికి పైగా చనిపోయారు, 60,000 మంది పైగా నిరాశలయ్యారు. సో ఇటువంటి నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని రాజీనామాకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సో ఆ డిమాండ్లు వచ్చిన నేపథ్యంలోనే అప్పుడు తొలగిపోయారు. అప్పటి నుంచి కొనసాగిన రాష్ట్రపతి పాలనకి ఇప్పుడు చెక్ పెట్టారు. కొత్తగా ఎంనం ఖేమ్చంద్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి అతను త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓవరాల్గా ఒక ఇష్యూకి అయితే ఒక చెక్ పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.